తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. అన్నా ఎట్లున్నావే? బాగున్నా సత్య, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా. నువ్వైతే చూస్తుంటే గుమ్మడి ఫండ్లు ఎక్కువ కొడుతున్నావు. ఎప్పుడు అట్లే ఉంటావు అన్న నువ్వు, హ్యాపీగా అలాగే ఉండాలి. మందిలో ఉంటావు కానీ ఎప్పుడు అంతేగా అంతేగా. ఈ సినిమాలో అంటే మొత్తం ఎంత ఉన్నది అన్న మనది? బొమ్మ అంత ఉంటుందా? అంతే, బొమ్మ అంత కాదు కానీ ఫస్ట్ బొమ్మ, తర్వాత మా శిరీష్, ఆ తర్వాత హీరోయిన్, తర్వాత విలన్, ఆ తర్వాత నేను. బొమ్మదే ఫస్టా? హీరో. అందుకే నా పక్క కూర్చున్నది. మేము సపోర్టింగ్ కాస్ట్, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం, హీరోని అక్కడ కూర్చోబెట్టాం. అయితే నేను కూడా హీట్ అయిపోతాను ఇక. ఇది అందులో కల్కి సినిమాలా ఉన్నది కదా బుజ్జి, ఇది కూడా అట్లనే దింపుతారా మొత్తం? ఇది కూడా మాట్లాడుతుంటది, సినిమా మొత్తం టెడ్డీ బేర్ మాట్లాడుతుంటది. ఇది మొత్తం ఐజాగ్ వచ్చింది కదా కల్కిది బుజ్జి. అవునవును, ఇది కూడా తిప్పుతారా మొత్తం? దీన్ని కూడా తిప్పుతాం. దీన్ని కూడా దీన్న అంటే తిప్పుతామా అంటే ఫర్ ప్రమోషన్స్ ఈజ్ ఆస్కింగ్ ఇఫ్ విల్ గో ఆల్ ద విల్ టేక్ హిమ్ రెడీ. ఇది మాట్లాడుతుంది కదా, ఇది ఈ టెడ్డీ మాట్లాడుతుంది కానీ ఆ సినిమాలో టెడ్డీ మాట్లాడుతుంది. అంటే ఇది నాకు ఏమర్థమైంది అంటే రజనీకాంతం సార్ సినిమాలు ఉంటది కదా రోబోటిక్ రోబోట్, అయితే అట్లనే చేసిండ్రా దాన్ని కూడా తయారు? pan India movie, same. ఎలా హౌ డిడ్ యు మేక్ ది టెడ్డీ బేర్ అడుగుతున్నారు ఆయన. CG, proper CG we did, like ఒక మనిషిని తీసుకుని దాన్ని actually one small guy, he acted as Teddy, but face no expression, so full CG. అంటే ఒక 40 మనిషిని తీసుకొని ఆయనకి కాస్ట్యూమ్ వేయించి, కానీ టెడ్డీ బేర్ లాగా అతని ఫేస్ అతని లోపల ఉంటాడు కదా, టెడ్డీ బేర్ ఫేస్ ని ఒక మనిషిలాగా ఎక్స్ప్రెస్ చేయించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి చేసాం. సో సగం గ్రాఫిక్స్ సగం మనిషి. ఆ మనిషికి కూడా టెడ్డీ బేర్లా ఎలా నడవాలి, ఒక కార్టూన్ ఎలా నుంచోలి ఇవన్నీ ట్రైన్ చేసాం. బాడీ లాంగ్వేజ్ కూడా టెడ్డీ బేర్లా ఉండేలాగా. వాస్తవంగా చెప్పాలంటే అసలు టెడ్డీ బేరు బొమ్మే, యాక్టింగ్ అంతా చేసింది డైరెక్టర్ గారే. ఎందుకంటే ఇక్కడ రా, నుంచో, చేయలేపు, ఇంకొకటి ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా, ఇవన్నీ మొత్తం చెప్పించి చేయించారు. కానీ అది చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టపడ్డారు. అది డెఫినెట్గా సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నికల్ మీకు సినిమా చూస్తున్నప్పుడు అలా అనిపించదు, ఒక నిజంగా ఒక మనిషి ఒక టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ వచ్చి అదొక మనిషిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. కానీ మేము షూట్ చేసినప్పుడు టెక్నికల్గా దానికి ఇలాగ ఇవన్నీ చేసి గ్రాఫిక్స్ తర్వాత యాడ్ చేసి అన్ని చేస్తాం. దయ్యం సినిమాలలో ఎక్కువ ఉంటది కదా అన్న, ఇది బొమ్మలకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు. యానబెల్ అది ఇట్లా ఎంటికలు రాగిరాగి ఉంటాయి మైదాకు పెట్టుకున్నట్టు, దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటది. బ్రో బడ్డీ 2 కి ఐడియా ఇచ్చేసారు బ్రో. ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్ యానబెల్ లాగా. ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యి బాబాయ్ టెడ్డీ బేర్ లో దెయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు. ఇంకా బొమ్మల కంపెనీలో దుకాణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్గా ఐడియా ఇచ్చారు, స్క్రిప్ట్ మనం రాసుకోవడం. మీరు అన్ని తీసుకుంటారు కానీ నన్ను ఎందుకు తీసుకోరు సార్? మరి తీసుకుంటారు. లేదు, హారర్ సినిమాలో మిమ్మల్ని పెడితే అది హారర్ కామెడీ అవుద్ది. మేము హారర్ కామెడీ తీయాలా, హారర్ సినిమా తీయాలా? అదే అదే మిమ్మల్ని పెట్టుకుంటే హారర్ కామెడీ అవుద్ది. ఇంతకు ముందు ఎంటికెళ్ళి లేకుండా నా పెంచుకున్నా, ఇప్పుడు వీరో లెక్క కొడతలేనా నేను? షారూఖ్ ఖాన్ లాక్ ఇట్లా తీస్తా. ప్రేమ కథా చిత్రంలో దట్ క్యారెక్టర్ విల్ బి దేర్, హీ లుక్స్ లైక్ దట్ ఓన్లీ. అబ్బా, ప్రేమ కథా చిత్రం ఆయన తమిళ్లో తీశారు. సో ఐ రీమేడ్ ఇట్ ఇన్ తమిళ్. తీసిన సినిమా నాకెందుకన్నా, తీయబోయే సినిమా చెప్పు. నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ మా సత్యాన్ని పిలుస్తున్నావా లేదా? యా, ఈస్ దేర్. He's the devil's friend. ఓకే, దయ్యం ఫ్రెండ్. యు ఆర్ సూపర్. ఈడ ఎంత ఫేమస్ తెలుసు కదా అన్న, కుర్చీ మడత పెట్టినా, నేను ఏళ్ళు మడత పెట్టినా, ఈ మడత అనేది చాలా ఫేమస్. నువ్వేమన్నా చేసి తీసుకపో నన్ను. రెడీ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.